హాయ్ 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 అందరికీ హాయ్. మెహందీ అయితే పెట్టుకున్నా. మార్నింగ్ లేస్తే నా బర్త్డే అనమాట, అందుకని మెహందీ పెట్టుకున్నా. పాప అందరు అనుకున్నారు, ఇక ఎక్కువ మాట్లాడితే అందరూ లేచేస్తారని నేను జస్ట్ ఊరికనే అట్లా ఒక వీడియో మూమెంట్లా తీసుకోవాలని చూసారా మెహందీ అయితే అట్లా పెట్టేసుకున్నా. ఇంకొకటి పెట్టడానికి ఎవరు లేరు. నా కూతురుని పెట్టమంటే ఇద్దరిలో ఏడ్చేసింది. ఇక తను మాత్రం లేచింది మళ్ళీ పెట్టించుకోవడానికి. తనకు కూడా పెట్టాను పాపం పెట్టించుకుంది. అట్లనే నిద్ర ముబ్బుల్లోనే ఉంది. పెట్టుమా అంటే నేను పెట్టుకున్న తర్వాత తనకు పెట్టాను. నిద్రలోనే అట్లనే చూపిస్తుంది. పోనీలే అని ఇంకా సైలెంట్ అయిపోయినాను నేను కూడా. టైం వచ్చేసి 9:30 అయింది. నా కోసం పువ్వులు కేక్ తెచ్చారు చూసారా మా వారు. ఎందుకంటే ఇంత త్వరగా తెచ్చారు అంటే ఉన్నిలే మళ్ళీ ఇక ఇంకెప్పుడు పోయేదని మార్నింగే తెచ్చారనమాట. ఇంకా 9:30 చూసారా టైం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 9:30 అయింది. అటుంటుంది మళ్ళీ మనతో మామూలుగా ఉండదు. పార్టీ అంటే ఇలా ఉంటుంది. హాయ్ అండి అందరికీ హాయ్ 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 హాయ్. ఏంటి ఈరోజు స్పెషల్ అని ఎండింగ్లో చెప్తాను తప్పకుండా మీకు కూడా. నా కూతురు నా కొడుకు చూసారా 2 జడలు వేసి పూలు చుట్టాను అనమాట. హాయ్ అండి అందరికీ హాయ్ 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 హాయ్. వెల్కమ్ టు హనీత అఫీషియల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత మంచిగా వాగుతున్నా కాబట్టి ఈరోజు ఒక స్పెషల్ డే అన్నమాట. ఈరోజే నేను భూమి మీదకి పడ్డ రోజు అంటే ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది మీకు. ఈరోజు నా బర్త్డే అనమాట. ఆ బర్త్డే స్పెషల్గా ఇది నా కొడుకు అసలు ఒక్క నిమిషం నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారు. ఇదైతే జిమ్మిచిక్ ఫ్యాబ్రిక్ అండి. శారీ చూసారా? నా దగ్గర ఉండే ఒక బ్లౌజ్తో నేను పేరప్ చేసేసుకున్నాను మంచిగా. చాలా బాగా లుక్ అయితే నిజంగా చాలా చాలా లుక్ వచ్చింది అనమాట. నిజంగా ఇంత లుక్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంత మంచి లుక్ వచ్చింది. పూలు చూసారా? ఒక్క మళ వచ్చేసి 50 రూపాయలు అనమాట. బెంగళూరులో 2 మూరలు తెచ్చారు 100 రూపీస్. నైట్ కోన్ కూడా వేసుకున్నా, చూపించా కదా. నైట్ 12 అయినా కూడా వేసేసుకున్నా. ఇది నా కూతురు నేను రెడీ చేశాను చూడండి. తనకు కూడా సేమ్ యాస్టీస్ 2 జడలు వేసేసి తిరుగున్నాను. ఇంకా ఈ పక్క తిరుగు 2 జడలకి ఇట్లా పూలు అయితే చుట్టాను అనమాట. నా కొడుకు కూడా ఎందుకో 2 పూలు చుట్టాలనిపించింది, అందుకనే చుట్టుకొని లేదు నేను ఎక్కడ చుట్టేసామన్నమాట. నిజంగా శారీ చూడడానికి లైట్ కలర్లో ఉన్న చాలా చాలా బాగుంది. బ్రైడల్ లుక్ ఇస్తుంది అనమాట. శారీకే ఇలా ఉంటే ఇంకా ఫ్రాక్స్ కుడితే ఇంకా చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. శారీ పరంగా కాంప్రమైజ్ చేసిన అవసరమే లేదు. ఫుల్ బాగుందనమాట. మా వారు ఏరి అని అనుకోకండి, ఇది మా వారు కూడా ఇక్కడ కూర్చున్నారు. నా కొడుకుని రారా రారా అని పిలుస్తున్నాడు. వాడు మా అమ్మ ఎక్కడో పోతుంది అని వాడు అస్సలు ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు. అదో చూడండి అలా ఏడుస్తున్నాడు. అందుకని చెప్పేసి నేనే ఎత్తుకున్నాను. ఇక ఇలా అయితే రెడీ అయిపోయినాను. కేక్ అయితే తెచ్చారనమాట మా వారే. చెప్పాం కదా మార్నింగ్ వీడియో తెచ్చేసి పెట్టేశారనమాట. చూపిస్తుంది కూడా మీకు కూడా. ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి త్వరగా తెచ్చేసాము, లేకోకుంటే లేదు. అటుంటుంది అనమాట. ఒక్క నిమిషం కూడా ఆగడం లేదనమాట నా కొడుకు. ఇదో అట్లా పట్టుకొని నేను ఎటో వెళ్ళిపోతాను అని అనుకుంటున్నాడు, కానీ వాడిని పిలుచుకొని పోతా అని వాడికి అర్థం కావడం లేదు. తిననా చేయి తిన్నానా అటుంటుంది అనమాట. ఇప్పుడైతే నవ్వుతున్నాడు అనమాట. ఈరోజు మాత్రం వర్షం లేదండి, ఎందుకో మళ్ళీ తెలియదు నాకు కూడా. నేను ఈరోజు పుట్టానని వర్షం లేదో నాకు కూడా తెలియదు. మా వారు చూసారా నన్ను ఎలా చూస్తున్నారు. వర్షం నిజంగానే లేదు. చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్. కూల్గా ఉంది. నైట్ మొత్తం వర్షం పడింది, జస్ట్ ఇప్పుడు మాత్రం వర్షం పడలేదు అంతే. నేను కూడా మంచిగా బయటకు వచ్చేసి తిరిగేస్తున్నాను అనమాట. చూసారా? వర్షం పడకపోతే చాలా బాగుంటుంది, కానీ వర్షం పడితే కొంచెం అలా ఉంటుంది. ఇక ఇప్పుడైతే కేక్ కటింగ్ చేయాలి. సైలెంట్ కూడా నన్ను అవును నా బర్త్డే కదా, అందుకని వర్షం పడలేదని చెప్తుంది తను. నాకు ఇట్లా వర్షం పడకపోతే మంచిగా ఇట్లా అంతా తిరిగి వీడియోస్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట. నా కొడుకు అటు ఇటు చూస్తున్నాడు. నా కొడుకుకి యాక్చువల్లీ ఒక షర్ట్ లాగా ఉండింది, ఆ డ్రెస్ వేద్దాం అనుకున్నా, కానీ ఇక అది షర్ట్లో ఉంది కాబట్టి ఇక వద్దులే అనుకున్నా. ఇంత మంచిగా సెట్ అవుతుందని అసలు అనుకోలేదు. సరే ఇప్పుడైతే కేక్ కటింగ్ చేద్దాము. కేక్ చూపిస్తాను. నేను కూడా ఫస్ట్ అసలు చూడలేదు ఎట్లా కలర్ తెచ్చిరో ఎలా అని. ఈరోజు ఎందుకో చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు మన లైఫ్లో ఎవరైనా ఒకరు ఉంటారంటారు. అట్లా ఉంటుంది అనమాట. కొన్ని కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలని కూడా దాటుకొని మనం ముందుకు వెళ్తే అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. ఇది అనకూడదు. లేదు
నా కొడుకు అయితే ఏడుస్తున్నాడు. ఇప్పుడైతే కేక్ చూపిస్తారండి. ఎలాంటి కలర్ ఉంది అసలు చెప్పలేదు. నా కూతురు అయితే పొగలల్లో పోతుంది ఫ్రిడ్జ్ దగ్గరికి. వామమ్మా. ఎప్పుడైతే బాబు అయితే కొంచెం కూల్ అయిపోయాడు. ఎందుకో అస్తమానం ఏడుస్తూనే ఉన్నాడు. ఇప్పుడైతే కేక్ దగ్గరకు వెళ్దాం రండి. మీకు కూడా చూపిస్తా. మీతో పాటే నేను కూడా చూస్తున్నాను అనమాట కేక్ని. నేనైతే ఇంతవరకు చూడలేదు. ఓకేనా? చూసారా నా కూతురు డైరెక్ట్ ఫ్రిడ్జ్ దగ్గర నిలబడింది. ఇట్లయితే స్టోరేజ్ చేశారనమాట. తిననా బయటికి. ఇప్పుడైతే ఓపెన్ చేస్తా, చూపిస్తా మీకు కూడా. చూసారా ఎంత బాగుందో కేక్ అనమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా కూతురు చూసారా ఇలా పెడుతుంది అనమాట నా కోసం. హ్యాపీ బర్త్డే అనిత అని మా వారైతే కేక్ తీసుకొచ్చారు. నిజంగా కేక్ అయితే చాలా బాగుంది. రెడ్ వెల్వెట్ కేక్ లా ఉంది. పెట్టున్నాను. ఇదైతే పెడతా ఉంది. చూసారా నా కూతురు మార్నింగ్ ఏడ్చింది కేక్ తెచ్చినందుకు. ఎందుకు మా అంటే నీది కాదు బర్త్డే నాది అంటుంది. ఇదన్నమాట నా కేకు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి ఈరోజు అయితే. చూసారా కేక్ అయితే ఇదనమాట. అటుపక్క తిప్పేసాయి ఇక కట్ చేద్దామని. అగ్గిపెట్టి లేదు కాబట్టి నా కూతురు వెళ్ళిపోయింది తీసుకురావడానికి. ఇక 2 నిమిషాల్లో కేక్ కటింగ్ అయితే చేసేసాను అనమాట. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి. చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాయి ఈరోజు. ఏంటో మళ్ళీ నాకు కూడా తెలీదు. 8 సంవత్సరం అయితే చాలా ఏడ్చాను ఇదే రోజే. ఎందుకంటే పాపను అడ్మిషన్కి వెళ్ళాను. ఆ రోజు 5కి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. అంతగా ఏడ్చాను. ఈ సంవత్సరం నిజంగా చాలా హ్యాపీగా. ఎందుకంటే 8 సంవత్సరం నా కొడుకు కూడా ఉన్నాడు నాతో పాటు. ఈ సంవత్సరం బయటకు వచ్చేసి వాడికి అప్పుడే 9 మంత్స్ అయిపోయినాయి. 9 మంత్స్ నిండిపోయాయా అప్పుడే అనిపిస్తుంది. ఇప్పుడైతే కేక్ కటింగ్ చేయాలి. ఇక కొంతసేపు అగ్గిపెట్టి తీసుకురావడానికి వెళ్ళింది. బ్లౌజ్ అయితే నేను అసలు స్టిచ్ చేసుకోలేదండి. ఇదే అన్నమాట, వేరే దాంట్లోది. నిజంగా చాలా బాగా కనిపిస్తుంది. ఏంటంటే వెనకాల బ్రైట్ కలర్ ఉంది కాబట్టి నాకు లుక్ అంతగా అనిపిస్తలేదు. నేను ఎలా ఉన్నానో మీరే చెప్పాలి. ఓకేనా? బాగున్నానా బాగాలేదా అలా అన్నమాట. ఈరోజు కట్ చేయాలి ఇంకా కేక్. ఓకేనా? కేక్ కట్ చేసిన తర్వాత మీతో కూడా కొంచెం మాట్లాడుతుంది. నా కొడుకు కూడా ఏడ్చడం స్టార్ట్ చేసినాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఇక మా అమ్మ ఎక్కడికో వెళ్ళిపోతుందని ఏడుస్తున్నాడు అంతే. ఇంకంతకు మించి ఏమీ లేదు. అందరికీ నాకు కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి. అది విష్ చేయండి. ఓకేనా? అదేనా హాయ్ చెప్పు గట్టు. హలో గైస్. వేలు మెలుగు ఎక్కియా. చూపినావా తలపు రేపినావా కలల థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మరా నువ్వు కూడా మీకు కూడా హ్యాపీ బర్త్డే. నాది మీ కేక్ అనమాట. నేను కూడా వారికి పెట్టాను. నాకు గిఫ్ట్ ఇచ్చేది అనమాట. నాకు ఇందామా కేక్ కూల్ కేక్ తెచ్చారనమాట. నిజంగా చాలా బాగుంది. రెడ్ ముందు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రండి మీరు కూడా. ఇదన్నమాట మన ఫ్యామిలీ పార్టీ. ఎట్లా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి అందరూ. ఓకేనా?
నిజంగా కేక్ అయితే చాలా బాగుంది. కూల్ కేక్ తెచ్చారనమాట. ఐ మీన్ ఇదైతే చాక్లెట్ అనమాట. ఇది వారి హాయ్ 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 అందరికి. చాలే వద్దులే.